శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎక్కడున్నా అర్జెంటుగా వినిబిడ్డ, ఈ వీడియో పూర్తయ్యేలోపు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతలా సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఏదైనా సరే అంటే నా యొక్క మాటలు జాగ్రత్తగా విను. విన్న క్షణంలోనే, విన్న నిమిషంలోనే నువ్వు కోరింది ఏదైనా సరే నీ కళ్ళ ముందు ఉంచుతానమ్మా. అవునమ్మా, నువ్వు కోరినవన్నీ కూడా ఒక్కొక్కటిగా, ఒకటి తర్వాత మరొకటి వరుసగా నీ దగ్గర ఉంచుతాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది కదా. కేవలం నీ తండ్రిపై నమ్మకంతో కాస్త మనసు పెట్టిది వింటే చాలు, అన్నీ మారుతాయి తల్లి. ఇలా చూడు, ఒక విషయం చెప్పనా? జీవితం అన్నాక కష్టాలు, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భయపడుతూ వెనకడుగు వేస్తే ఎలా చెప్పు? ఒక్కసారి ఆలోచించు తల్లి. జరిగిన వాటిని తలుచుకుంటూ నీ జీవితాన్ని ఆపేస్తానంటే ఎలా అమ్మా? కష్టాలు లేని మనిషి అంటూ ఎవరైనా ఉన్నారా? అసలు ఈ భూమి మీదే ఉంటారా చెప్పు? ఎవరు ఉండరు కదా. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా అని ఆగిపోకూడదు. ధైర్యంగా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి. కానీ వెనకడుగు వెయ్యొద్దు బిడ్డ. అర్థమవుతుందా? ఇలా చూడమ్మా, నువ్వు అలా వెనకడుగు వేస్తూనే ఈ లోకంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అన్నిటినీ తెలుసుకోకుండా అక్కడే ఆపిస్తూ ఉన్నావు. కాబట్టి నీ యొక్క ప్రయాణాన్ని ఇక్కడితో ఆపేయకుండా ముందుకు వెళ్ళు. నువ్వు తెలుసుకోవాల్సినవన్నీ నీ కళ్ళ ముందు ఉంచుతాను తల్లి. ఇలా చూడు బిడ్డ, మనిషి విలువ, డబ్బు విలువ, చదువు విలువ, అలానే జీవితం విలువ, సమయం విలువ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని తీరాల్సిందే. అవేంటో, వాటి విలువేంటో నువ్వు తెలుసుకుంటేనే కదా నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడే నీకు సమయానికి తగ్గట్లుగా అన్నీ అర్థమవుతాయి, అన్నీ తెలుస్తాయమ్మా. ఇలా చూడమ్మా, డబ్బు నీతో ఉంటే సమాజంలో నీకు నలుగురిలో విలువ కూడా ఉండాలి. అంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది. మంచి వారితో స్నేహం చేయు, అప్పుడే వాళ్ళు నీకు మంచి మంచి సలహాలు ఇస్తారు. అలా కాకుండా చెడ్డవారితో స్నేహం చేశావంటే నీకు లేనిపోని సలహాలు ఇచ్చి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. ఒకవేళ నువ్వు మంచి దారిలో వెళ్ళాలనుకున్నా, మంచి దారిలో వెళుతున్నా సరే వాళ్ళు నీ చెయ్యి పట్టుకొని అడ్డదారిలో నడిపించేలా చేస్తారు. అలా చేసి నీ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తారమ్మా. అందుకే మంచి వాళ్ళతోనే చేయగలుపు, మంచి వాళ్ళతోనే స్నేహం చేయు. అప్పుడే నీకు స్పష్టమైన మంచి దారి కనపడుతుంది. ఒకటి చెప్పనా బిడ్డ, ఈ ప్రపంచంలో అసలైన సంతోషం ఏంటో తెలుసా? నీ వాళ్ళు, నువ్వు కోరుకున్న వాళ్ళు నీతో ఉంటే ఒక రకమైన ఆనందం కదా. కోట్లు, బంగ్లాలు, కార్లు ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉండగలవ చెప్పు? నీకంటూ ఒక మంచి మనిషి లేనప్పుడు, నీ బాధలో, నీ సమస్యలు, కష్టాల్లో పంచుకోవడానికి నీకంటూ ఎవరూ లేనప్పుడు ఎంత సంపాదించి ఏం లాభం చెప్పు? ఆలోచించు. ఎంత సంపాదించినా బూడిదలో పన్నీరే కదా. అందుకే తల్లి, నేను చెప్పేది కూడా అదే. జీవితం చాలా విచిత్రమైనది. నీకంటూ ఖచ్చితంగా ఒక మనిషిని ఉంచుకుని ఉండాల్సిందే. ఏ విషయంలో కూడా ఆలస్యం చేయవద్దు తల్లి. నాకేంటిలని అహంకారం, గర్వం అసలే వద్దు. అసలు నీ దగ్గర కూడా రానివ్వద్దు. నీ దగ్గర ఎన్ని కోట్ల డబ్బున్నా సరే, ఎంత సంపాదన ఉన్నా సరే, నువ్వు అహంకారాన్ని, గర్వాన్ని నీ దగ్గరికి రానివ్వద్దు. అలా పొరపాటును కూడా వాటిని రానిచ్చావా, అంత త్వరగా భగవంతుడు నిన్ను పైకి తీసుకువెళ్ళడమ్మా. అంటే ఎంత త్వరగా భగవంతుడు పైకి తీసుకువెళ్ళాడో అంత త్వరగా నిన్ను కిందకి లాగేస్తాడని తెలుసుకో. ఇలా చూడు, సమయానికి తగ్గట్లుగా నువ్వు సంతోషంగా నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం.
ఆ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే దాన్ని నువ్వు ఖచ్చితంగా అదుపు చేసుకుని ముందుకు వెళితే నీ యొక్క ఆలోచన శక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా నువ్వు అనవసరంగా లేనిపోని వాటికి కోపం తెచ్చుకొని ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అవి అస్సలు సరిగ్గా ఉండవు సరికదా. నీ జీవితాన్ని మార్చేస్తాయేమో. అందుకే చెప్తూ ఉంటాను, కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంలో ముందుకు వెళ్ళొద్దు అని. వెళితే నీ జీవితమే సర్వనాశనం అయిపోతుందని. ఇప్పుడైనా సరే నీకు కోపం అనిపించిందా? కాస్త మౌనంగా అక్కడే ఆగు. నిలబడి ఆగు చూడు. నువ్వు ఏం చేయాలన్నా సరే ఒక దారి కనపడుతుంది. ఇంకా తగ్గలేదా? నీ సాయి రూపాన్ని తలుచుకో, తగ్గిపోతుంది. నీ సాయిబాబా విభూతిని నీ నుదుటిని ధరించు, తగ్గుతుంది. 1కి 10 సార్లు అంకెలు లెక్క పెడుతూ ఉండి తగ్గుతుంది. ఇలా బోలెడు మార్గాలు ఉన్నాయమ్మా కోపాన్ని తగ్గించుకోవడానికి. అలా కాకుండా కోపం వచ్చింది కదని నోటికి ఎంతో వస్తే అంత మాట్లాడిస్తే నీకు విలువేముంటుంది చెప్పు? నీ మాటకి విలువేముంటుంది చెప్పు? ఒక్కసారి ఆలోచించు తల్లి. కొన్ని సందర్భంలో మౌనంగా ఉండు. ఆ మౌనమే నీకు మంచి దారిని చూపిస్తుంది. ఆ మౌనమే నిన్ను ఆ దారిలో నడిపిస్తుంది. ఆ మౌనమే నిన్ను గెలుపుకు మార్గాన్ని కూడా తీసుకువస్తుంది. ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోమ్మా. నీకొక విషయం చెప్పన బిడ్డ, కష్ట సమయంలో మాత్రమే నువ్వు కష్టాలు, సమస్యలు, బాధలు, కన్నీళ్లతో పూర్తిగా నిండిపోయినప్పుడు మాత్రమే నీ వారు ఎవరో, నీ మంచి కోరేవారు ఎవరనేది మాత్రం నీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి సందర్భంలోనే నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతావో వాళ్ళు నీ వాళ్ళ, పరై వాళ్ళనేది కూడా అప్పుడే తెలుస్తుంది. ఆ సమయంలో నీకు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజాలన్నీ కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకున్నాక ఆనందంతో నువ్వే పొంగిపోతావమ్మా. నీ కష్టాలు రావడం కూడా ఒక రకంగా నా మంచిగా నువ్వు తెలుసుకుంటావు కదా. ఎప్పుడైనా సరే తల్లి, భయంగా ఉంటే కాస్త ధైర్యాన్ని తెచ్చుకో. అలాగే బాధల్లో ఉంటే ఓదార్పు కూడా నీకు నువ్వే ఇచ్చుకో. జీవితం అంతా కూడా ఎవరు నీకు తోడుగా ఉండరు కదమ్మా. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఒకరి మీద ఆధారపడే వాళ్ళు లేకపోతే నేను లేనని చెప్పి అన్ని సర్వస్వం వాళ్ళే అనుకుని నువ్వు జీవించావంటే వాళ్ళ దృష్టిలో చులకనైపోతావు. ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడద్దు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా శాశ్వతం కాదమ్మా. అది వస్తువైనా మనిషి అయినా. మరి ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా నీకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. ఖచ్చితంగా నువ్వు అన్నిటినీ నేర్చుకుని తీరాల్సిందే. అలా కాకుండా ఏముందులని గర్వంతో ఉంటే కింద పడిపోతావని తెలుసుకో. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మెలుగాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, అక్కడ ఏం మాట్లాడాలని నువ్వు తెలుసుకోగలిగితే బిడ్డ నీదే పై చేయి అవుతుంది. అన్నిటికీ కూడా నువ్వు ఎదుర్కోగలవు. కాబట్టి ఏది ఏమైనా సరే తల్లి, సమస్య వచ్చిందంటే భయపడొద్దు, అక్కడే ఆగిపోవద్దు. నీ ప్రయాణాన్ని అక్కడతో ఆపవద్దమ్మా. నీ సమస్యని ఎలా దాటాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక్క నిమిషం ఆగి అక్కడే ఆలోచించి తెలుస్తుంది. జీవితంలో వచ్చే కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా నీ మంచిగా అనుకో. ఇది ఎప్పటికీ కూడా అనుభవమైంది కదా. ఆ కష్టాల నుండి చెడు వ్యక్తులను దూరం చేస్తాయి, మంచి వ్యక్తులను దగ్గర చేస్తాయి. ఏం జరిగినా సరే అంతా కూడా నీ మంచికే అనుకో. అందరినీ గుడ్డిగా నమ్మేయొద్దు. జాగ్రత్తగా ఉండు. అర్థమవుతుందమ్మా నీ బాబా ఎందుకు చెప్తున్నారో? ఎందుకంటే నా బిడ్డ ఎవరైనా సరే కాస్త మంచిగా నటిస్తూ మాట్లాడారంటే చాలు అందరినీ నమ్మేస్తావు. అది నీ అమాయకత్వమే కాదమ్మా అని నా బాబా నాతోనే ఉంటారని గట్టిగా నమ్మి ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి తల్లి. అన్నిటినీ నేను మారుస్తాను. నీ బాబా ఉండగా నీకు దిగిలేందుకు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.